హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము 34 సైజు వాళ్ళకి కట్ వర్క్ నెక్తో అదేవిధంగా కింద కూడా కట్ వర్క్ అనేది ఇచ్చేసి పంజాబ్ డ్రెస్ టాప్ కటింగ్ అనేది ఏ విధంగా కట్ చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము. ఇక్కడ నేను దీనికోసము 2 మీటర్ల ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను. మనం దీన్ని 4 వరుసలుగా వేసుకోవాలి. చాలామంది ఏ విధంగా 4 వరుసలుగా వేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. మనం మామూలుగా తాండ్లలో ఏ విధంగా కట్ చేస్తామో సేమ్ అదే విధంగా అనమాట 4 వరుసలుగా వేసుకోవాలి. ఇలా 4 వరుసలుగా వేసుకున్నప్పుడు ఈ అంచు భాగాలు, బొద్దు భాగాలు ఉంటాయి కదా, ఈ 4 ఒకే వైపు రావాలి. మనము ఉన్న వైపుకి ఆపోజిట్గా ఉండాలన్నమాట. ఓకేనా? ఇక్కడ ఆపోజిట్గా ఉంది. మన వైపేమో క్లోజ్గా ఉండాలి, పైన క్లోజ్గా ఉండాలి. ఇక్కడ మనకి హ్యాండ్స్ అనేవి వస్తాయన్నమాట. కాబట్టి పైన క్లోజ్గా ఉండాలి, కింద ఓపెన్గా ఉండాలి. ఇక్కడ చూడండి, నా వైపు పైన క్లోజ్గా ఉంది, ఇక్కడ ఆపోజిట్కి కింద ఓపెన్గా ఉందన్నమాట. ఇలా ఈ విధంగా మనము 4 వరుసలుగా వేసుకోవాలి. ఇది మనకి 2 మీటర్ల ఫ్యాబ్రిక్ కాబట్టి మనకి పొడవు అనేది 41 ఇంచ్ అనేది ఉంటుంది, సరిపోతుంది. ఇప్పుడు మనము మెజర్మెంట్స్ గనక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సైజు, ఇది చెస్ట్ యొక్క రౌండ్ అనేది చెప్తున్నాను. చెస్ట్ యొక్క రౌండ్ వచ్చేసి 34 ఇంచులు. దీనికి తగ్గట్టుగా మనము ఏ విధంగా కట్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ నెక్ మరియు షోల్డర్ కలిపి 5.5 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇందులో షోల్డర్ భాగము 3 ఇంచులు తీసుకుంటే నెక్ వెడల్పు అనేది 2.5 ఇంచులు అనేది ఉంటుంది. మనకి మామూలుగా 34, 36, 38 ఏ సైజు వాళ్ళకైనా కూడా నెక్ మరియు షోల్డర్ కలిపి 5.5 ఇంచులు తీసుకోండి. ఇక్కడ చంక భాగం వచ్చేసి 5.5 తీసుకుంటున్నాను, 6 ఇంచులు కాదు. 34 సైజు కాబట్టి మనకి ఇక్కడ 5.5 అనేది సరిపోతుంది. 36 అయితే కనుక 6 ఇంచులు తీసుకోండి చంక భాగం అనేది. ఇలా మార్కింగ్ పెట్టుకొని రెండో వైపు కూడా సరి చూసుకోండి. ఇలా సరి చూసుకున్న తర్వాత పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చెస్ట్ రౌండ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనకి చెస్ట్ రౌండ్ 34 ఇంచులు. దీన్ని మనం 4 భాగాలుగా చేస్తే 8.5. ఇది మనకి ఒరిజినల్ కొలత. మనకి ఫ్యూచర్లో టైట్ అయితే కుట్లు విప్పుకోవాలి కదా, అంటే క్లాత్ కావాలి కదా, అంటే 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలి. అంటే మొత్తం 10.5 అనేది తీసుకోవాలి. ఇలా మనం మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను కరెక్ట్గా ఉందా లేదని చెప్పేసి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా ఇలా రెండో వైపు కూడా సరి చూసుకోండి. ఇప్పుడు మనం చంక భాగం దగ్గర కర్వ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచుకు మార్కింగ్ అనేది పెట్టుకొని కర్వ్ తీసుకోవాలి. ఏ విధంగా అంటే ఇక్కడ మనము చంక పొడవు అనేది 5.5 తీసుకున్నాం కదా, అందులో సగభాగం అంటే 2.30 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ మనకి ఒరిజినల్ కొలత 8.5 ఉంది కదా, అక్కడి వరకు మనము కర్వ్ అనేది తీసుకోవాలన్నమాట. ఇలా విధంగా మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు మాత్రం స్ట్రైట్గానే ఉండాలి. మనం ఎప్పుడైనా పంజాబ్ డ్రెస్ టాప్ అనేది కట్ చేసేటప్పుడు పైనుంచి చెస్ట్కి, వేస్ట్కి, హిప్కి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. మనం మామూలుగా చంక భాగంని చెస్ట్ కింద తీసుకుంటాం, అంటే 6 ఇంచులు, వేస్ట్ భాగము 14 ఇంచులు, హిప్ భాగము 20 ఇంచులు. ఇలా ఈ విధంగా నార్మల్గా అయితే 21 ఇంచు తీసుకోండి. ఇక్కడ కొంచెం షార్ట్ అన్నమాట వీళ్ళు, అందుకే కానీ 20 తీసుకుంటున్నాను. నార్మల్ హైట్ అయితే 21 ఇంచ్ అని తీసుకోండి. ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ లైన్స్ ఉన్నాయి కదా, పెట్టిన పాయింట్స్, దీనిపైన ఒక లైన్ అనేది ఈ విధంగా గీసుకోవాలన్నమాట. ఇలా లైన్స్ అనేవి గీసిన తర్వాత ఇక్కడ మీకు నెక్ డీప్ అనేది చూపిస్తున్నాను చూడండి. నెక్ డీప్ అనేది నేను ఇక్కడ 6 ఇంచులు తీసుకుంటున్నాను. ఇక్కడ నేను కట్ వర్క్ నెక్ అనేది తీసుకుంటున్నాను. అయితే మొత్తం కట్ వర్క్ నెక్ అనేది కాదు, సగభాగం కట్ వర్క్ వచ్చేసి కింద రౌండ్గా తీసుకుంటాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. జస్ట్ ఇలా 2 సార్లు కట్ వర్క్ వచ్చేసి కింద రౌండ్గా అనమాట. దీన్ని అయితే మనం కట్ చేయట్లేదు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అనేది చేస్తాను. ఇప్పుడు మనం చెస్ట్ రౌండ్ అంటే చంక భాగాన్ని చెస్ట్ కింద తీసుకుందాం 6 ఇంచులు. ఇక్కడ చెస్ట్ రౌండ్ ఆల్రెడీ చెప్పాను 34 ఇంచులు, 4 భాగాలుగా చేస్తే 8.5, 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు. ఈ వేస్ట్ రౌండ్ అంటే నడుము యొక్క చుట్టుకొలత చెస్ట్ రౌండ్ కంటే 4 ఇంచులు తక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి, పైనుంచి 14 ఇంచులు, 20 ఇంచులు ఇక్కడ రాస్తున్నాను. అది వేస్ట్ రౌండ్ అంటే నడుము యొక్క చుట్టుకొలత ఎంత ఉంటుంది,
చెస్ట్ రౌండ్ కంటే 4 ఇంచులు తక్కువ అంటే 30 ఇంచులు అనమాట. 4 భాగాలుగా చేస్తే 7.5, 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అన్నమాట. చూడండి ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక మేము ఎంత తీసుకున్నాము, 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకున్నాం. ఇప్పుడు హిప్ భాగం అంటే సీట్ పాయింట్ దగ్గర మనకి ఎంత ఉంటుందంటే చెస్ట్ రౌండ్ కంటే 4 ఇంచులు ఎక్కువ ఉంటుంది అంటే 38 ఇంచులు. 4 భాగాలుగా చేస్తే 9.5. ఇలా 9.5 ఇంచులకి విధంగా మార్కింగ్ పెట్టేసుకొని పక్కన 1 ఇంచు మాత్రమే తీసుకోవాలి, 2 ఇంచులు కాదు, 1 ఇంచు మాత్రమే. ఎందుకు 1 ఇంచు తీసుకోవాలంటే ఇక్కడ సైడ్ కట్స్ వేసుకుంటాం కాబట్టి 1 ఇంచు అనేది సరిపోతుంది, 2 ఇంచులు అనేది అవసరం లేదనమాట. ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోండి. చూడండి చెస్ట్ దగ్గర వేస్ట్ దగ్గర 2 తీసుకున్నాము, హిప్ దగ్గర మాత్రము 1 ఇంచు మాత్రమే తీసుకున్నాం. ఇలా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని ఇలా కలుపుకోండి. చూడండి ఇక్కడ మనకి వేస్ట్ అంటే నడుం భాగం నుంచి కిందికి వచ్చేసరికి ఇలా నేరోగా వచ్చిందన్నమాట. ఇప్పుడు ఇక్కడ మన కింద గేర్ అనేది తీసుకోవాలి. కింద గేర్ అనేది ఎంత తీసుకోవాలంటే ఇక్కడ మనం సీట్ రౌండ్ ఎంత ఉంది, 9.5 కదా, దానికంటే 1 ఇంచు ఎక్కువ అనమాట. ఇక్కడ 9.5 ఉంది, ఇక్కడ 7.5 ఉంది, చెస్ట్ భాగం దగ్గర 8.5 అనేది ఉందన్నమాట. ఇప్పుడు దీనికంటే 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. లేదు మాకు స్ట్రైట్గానే కావాలనుకున్నట్లయితే కింద కూడా మీరు 9.5 తీసుకోవచ్చు. ఒకవేళ పర్సనాలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళైతే మాత్రం కింద దాదాపు 1-2 ఇంచులు అనేది ఎక్కువ తీసుకోండి. అంటే కింద వెడల్పుగా రావాలన్నమాట. పర్సనాలిటీ ఎక్కువ ఉన్నవాళ్ళు, సన్నగా ఉన్న వాళ్ళైతే కింద స్ట్రైట్గా తీసుకున్నా కూడా ఏం కాదు, పక్కన సైడ్ కట్స్ వేయడానికి ఒక 1 ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ కిందకి కట్ వర్క్ ఇద్దాం అనుకుంటున్నాను, దీన్ని మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఇలా మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనం మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి. ఈ పైన క్లోజ్గా ఉంది కదా, ఇక్కడ మనకి హ్యాండ్ భాగం అనేది వస్తుందన్నమాట. ఇక్కడ నేను నెక్ భాగాన్ని అయితే కట్ చేయట్లేదు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోండి. ఇక్కడ కొంచెం నాకు జలుబు చేసింది, అడ్జస్ట్ అవ్వండి, ఓకేనా. ఇలా మనం ఇది కట్ చేసుకున్న తర్వాత మన ఫ్రంట్ పార్ట్ని విడిగా తీసుకొని చంక లోతు భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి పైన జాయింట్ వచ్చింది కదా బాడీ పార్ట్కి, ఆ పైన జాయింట్ని కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని విడిగా తీసుకొని చంక లోతు భాగాన్ని, ఎందుకు చంక లోతు భాగాన్ని కట్ చేసుకోవాలంటే దీనివల్ల మనకి చంక భాగం అనేది ముడతలు పడకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి ఒక 1/2 ఇంచు లోపలికి ఇక్కడ మార్కింగ్ అనేది ఉల్టా సైడ్ పెట్టాను. ఎందుకు అంటే దీనికి లైనింగ్ వేయట్లేదు, మెయిన్ క్లాత్ పైన మార్కింగ్ పెడుతున్నాను. సీదా భాగం పైన పెడితే మనకి కనబడుతుందని చెప్పేసి ఉల్టా సైడ్ మార్కింగ్ పెట్టాను, గమనించండి. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. మనకి కొంచెం కుట్టేటప్పుడు సైడ్ కట్స్ తెలియడానికి ఇక్కడ మనము సైడ్ కట్స్ దగ్గర చిన్న కటింగ్ అనేది ఇవ్వాలి. దీనివల్ల మనకి కుట్టేటప్పుడు మనకి ఇక్కడ సైడ్ కట్స్ అని తెలుస్తుంది అనమాట. ఇలా ఇచ్చేసుకున్న తర్వాత మనకి పక్కన క్లాత్ అనేది మిగిలింది కదా, అక్కడ మనం హ్యాండ్స్ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ పైన క్లోజ్ ఉంది కదా, ఇక్కడ జస్ట్ ఇక్కడ అనుగుణంగా ఇటువైపు వేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇందులో మనకి స్మాల్ హ్యాండ్స్ అనేవి వస్తాయి. లేదు మాకు ఎల్బో హ్యాండ్సే కావాలనుకున్నట్లయితే ఇక్కడ 11.5 వస్తుంది, కానీ కింద క్లాత్ అనేది తక్కువైంది. అయినా కూడా మీరు ఎల్బో స్లీవ్స్ వేసుకోవచ్చు. ఏ విధంగా అంటే మనకి చివరి భాగాన బార్డర్ భాగాన్ని అంటే పట్టీలాగా వేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ 9.5 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నా, మీరు గమనించండి. అంటే ఇక్కడ పక్కన ఒక 2.5 ఇంచుల మేర బార్డర్ భాగాన్ని జాయింట్ చేస్తా, అంటే పట్టీలాగా వేస్తాను అన్నమాట. అది మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపెడతాను. ఫస్ట్ అయితే 9.5 ఇంచులకి విధంగా మార్కింగ్ అని పెడుతున్నా. ఇలా మనం మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత మనం నార్మల్ హ్యాండ్ ఏ విధంగా మార్కింగ్ పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు, ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచులు. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత హ్యాండ్ కర్వ్ అనేది తీసుకోండి. ఇక్కడ 3 ఇంచులు, ఇక్కడ మీరు గమనించండి, 9.5 ఇంచులకి మార్కింగ్ అనేది పెడుతున్నాను, 2 ఇంచులు అనేది అటాచ్ చేస్తాను పక్కన, ఓకేనా. ఇలా చూసుకొని 3 ఇంచుల కర్వ్కి విధంగా మనం మార్కింగ్ పెట్టుకోవాలి. దీనిపైన అంటే ఒక లైన్ అనేది తీసుకోండి, దీనిపైన మనకి మిడిల్ లూజ్ అనేది రావాలి. మిడిల్ లూజ్ అనేది ఏ విధంగా తెలుస్తుందంటే మనకి చెస్ట్ రౌండ్ 4 భాగాలుగా చేస్తే 8.5 కదా, దానికంటే 1 ఇంచు తక్కువ తీసుకోవాలి. అంటే ఎంత, 7.5. ఇది మనకి మిడిల్ లూజు. కింద 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు. ఎందుకు ఈ 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అంటే
మనం బాడీ పార్ట్ కూడా 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా దీనికి కూడా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్ లూజ్కి మిడిల్ లూజు ఎక్స్ట్రా ఖర్చు అనేది కలుపుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి కిందికి వెళ్ళేసరికి డౌన్గా మెల్లగా కరువులాగా వెళ్ళాలి. మాకు ఇలా తీయడం రాదనుకున్నట్లయితే కర్రీ స్కేల్తో తీసుకోవచ్చు, లేదా క్రాస్గా లైన్ కొట్టుకొని దాన్ని వంపులాగా తిప్పాలన్నమాట. కొంచెం చేతి వాటంను బట్టి ఇలా కరువులాగా తిప్పేసుకోవాలి. ఇది మనకి ఇలా హ్యాండ్ షేప్ అనేది తీసుకోవాలి. సేమ్ ఇదే విధంగా 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి ఒక 1/2 ఇంచు లోపలికి వెళ్తే అదే మనకి హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్. కానీ హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అని మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేయాలి. ఫస్టే కట్ చేస్తే కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతుందన్నమాట. ఇలా విధంగా మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేయండి. కొంచెం మనకి సెంటర్ పాయింట్ అని తెలియడానికి ఇలా చిన్న కటింగ్ అనేది ఇస్తున్నాను. ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత మనకి కటింగ్ ఇంకా క్లాత్ అనేది మిగిలింది కదా, దాన్ని మనం జాయింట్ చేసుకోవాలి. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది 2 వరుసలు ఉంది కదా, దీన్ని డబల్ ఫోల్డ్ వేయాలి. చూడండి ఇలా, ఇది ఒక హ్యాండ్ అనుకుందాం, దీన్ని మళ్ళీ డబల్ ఫోల్డ్ వేయాలి. గమనించండి, ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని పట్టిలాగానే బార్డర్ లాగా రావాలి. మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇలా వేసుకుంటే మనకి హ్యాండ్ లెంత్ అనేది 11 లేదా 11.5 ఇంచులు అనేది రావాలన్నమాట. ఇక్కడ వరకు చూపిస్తున్నాగా ఇది మనకి డబల్ ఫోల్డ్ లాగా రావాలి. ఓకేనా? తర్వాత ఇలా వేసుకున్న తర్వాత మనకి పక్కన క్లాత్ అనేది మిగులుతుంది కదా, ఇక్కడ మనము ఫ్రంట్ భాగానికి కట్ వర్క్ వేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మనము కట్ వర్క్ అనేది వేసుకోవాలి పంజాబ్ డ్రెస్ ఫ్రంట్ భాగానికి. ఇక్కడ చూడండి, ఇక్కడ కట్ వర్క్ వేస్తానని చెప్పాను కదా, ఇలా కట్ వర్క్ రావాలి. బ్యాక్ సైడ్ నార్మల్ పట్టీలాగా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ చూడండి, ఇలా మనము బాడీ పార్ట్ భాగాన్ని కట్ చేసుకున్నాము. తర్వాత ఇలా మనము హ్యాండ్స్ భాగాన్ని కట్ చేసుకున్నాము. ఇది మనము హ్యాండ్కి వేయాల్సిన బార్డర్ భాగము ఇంతవరకు సరిపోతుంది. పక్కన ఉన్నది నెక్ వేయడానికి, క్యాన్వాస్తో నెక్ వేయడానికి. సేమ్ ఇదే విధంగా కింద కూడా కట్ వర్క్ వేయడానికి సరిపోతుంది. మిగిలిన క్లాత్ అనేది నెక్ వేయడానికి సరిపోతుంది, ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్కి. ఇప్పుడు మనం దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాము. ఇక్కడ కట్ చేసేటప్పుడు నెక్ భాగాన్ని కట్ చేయలేదు కదా, ఇప్పుడు మనం నెక్ భాగాన్ని కట్ చేసుకోవాలి. అయితే ఫస్ట్ మనం క్యాన్వాస్ భాగాన్ని కట్ చేసుకోవాలి, ఫ్యాబ్రిక్ని కట్ చేయొద్దు. దీన్నే క్యాన్వాస్ అని లేదా బక్రమ్ అని అంటారు. ఇలా డబుల్ ఫోల్డ్ వేసాను, ఫ్రంట్కి బ్యాక్కి కలిపి. పొడవు 15, వెడల్పు అనేది 5 ఇంచులు ఉండే విధంగా చూసుకున్నా డబల్ ఫోల్డ్ వేస్తే. ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి నెక్ వెడల్పు 2.5, నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచులు అనేది తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఫ్రంట్ నెక్ని బ్యాక్ నెక్ని కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నెక్ వెడల్పు 2.5, నెక్ డీప్ 6 ఇంచులు, కింద కూడా 2.5 తీసుకున్నా. మీరు బ్రాడ్గా కావాలి అనుకున్నట్లయితే 3 ఇంచులు తీసుకోండి. ఇక్కడ పైన 1/2 ఇంచు నెక్ వెడల్పు ఎక్కువ తక్కువ కాకుండా మార్కింగ్ పెట్టుకున్న, పైన ఉన్న 1/2 ఇంచు షోల్డర్ జాయింట్కి కూడా స్ట్రైట్గా ఉండాలన్నమాట. కట్ వర్క్కి ఇలా బ్యాటిల్ క్యాప్ షేప్ అనేది రౌండ్గా మార్కింగ్ పెట్టి కట్ చేశాను క్యాన్వాస్ పైన. ఇలా డబల్ ఫోల్డ్ వేసుకుంటే మనకి సర్కిల్ షేప్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి మీరు సర్కిల్ యాస్టీస్గా అంటే హాఫ్ సర్కిల్ యాస్టీస్గా మార్కింగ్ పెట్టుకుంటే నాకు ఇక్కడ నెక్ వెడల్పు అనేది తక్కువ అవుతుంది కాబట్టి తగ్గిస్తున్నా. ఇక్కడ 1 ఇంచ్ ఉంది కదా, అంత అవసరం లేదు, 1/2 ఇంచ్ అనేది. ఇలా 1/2 ఇంచ్ మేర జస్ట్ ఇక్కడ డాట్స్ అనేవి పెడుతున్నాను చూడండి. ఆ మధ్యలో ఒక 1/2 ఇంచ్ మధ్యలో మాత్రమే కట్ వర్క్ వచ్చే విధంగా చూసుకుంటున్నా. నేను యాస్టీస్గా అంత వేస్తే నెక్ వెడల్పు తక్కువ అవుతుంది. మీకు నెక్ వెడల్పు బ్రాడ్గా కావాలనుకున్నట్లయితే 3 ఇంచులు తీసుకోండి. నేను 2.5 తీసుకున్నాను కదా, మీరు 3 ఇంచులు తీసుకోండి. ఇక్కడ చూడండి, ఒక 1/2 ఇంచ్ మనకి ఇక్కడ తగ్గుతుంది, గమనించండి. ఇలా చూసుకొని అక్కడ మనకి డాట్స్ పెట్టాను కదా, అంతే మేరలో ఇక్కడ 2 కట్ వర్క్స్ మాత్రమే తీసుకుంటున్నాను. కింద రౌండ్గా వచ్చే విధంగా చూసుకుంటున్నా. మీ చాయిస్, మీరు కావాలంటే నెక్ చుట్టూ కూడా మీరు కట్ వర్క్ తీసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ 2 పెట్టాను కదా, ఇక్కడ ఈ 2 తర్వాత రౌండ్గా ఇలా ఫామ్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు కావాలంటే మొత్తం కట్ వర్క్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టేస్తున్నా. ఇది వచ్చి మీ చాయిస్ మాత్రమే. మీరు కావాలంటే మొత్తం పెట్టేసుకోండి, లేదా ఇలా రౌండ్గా పెట్టుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇది ఇలా ఇక్కడ కట్ వర్క్ అనేది వస్తుంది. ఇప్పుడు దీని యొక్క పక్క భాగాన పట్టి భాగానికి ఇలా 1 ఇంచ్ మేర చూసుకోవాలి. ఇక్కడ కింద ఇలా రౌండ్గా తీసుకోండి. ఇలా మనం మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోండి. ఇక్కడ పైన 1/2 ఇంచు పెట్టాం కదా స్ట్రైట్గా లైను, అది మనకి నెక్ వెడల్పు ఎక్కువ తక్కువ కాకుండా షోల్డర్ జాయింట్ కూడా స్ట్రైట్గా ఒక 1/2 ఇంచ్ అనేది పైన పెట్టేసాం. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకుని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేయండి. కరెక్ట్గా కట్ చేసుకోండి, షేప్ అనేది కరెక్ట్గా రావాలి.
ఇక్కడి వరకు మాత్రమే మనకి కుట్టు అనేది రావాలన్నమాట. మీకు ఫ్యాబ్రిక్ పైన వేసాక మళ్ళీ చెప్తాను. ఇలా ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కట్ చేయండి. ఇది వచ్చేసి ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్ అనమాట. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ తీసుకుందాము. ఇది కూడా డబుల్ ఫోల్డ్ వేసుకొని నెక్ వెడల్పు 2.5, నెక్ డీప్ అనేది నేను 7 ఇంచులు తీసుకుంటున్నా. కింద కూడా 2.5. మీరు కావాలంటే బ్రాడ్గా కావాలంటే 3 తీసుకోండి. నెక్ డీప్ కావాలంటే 8-9 ఇంచుల వరకు కూడా తీసుకోండి, మీ చాయిస్ ఇది. పక్కన పట్టి భాగానికి ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మనకి నెక్ వెడల్పు ఎక్కువ తక్కువ కాకుండా ఇలా లైన్ అనేది తీసుకోవాలి. ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోండి. ఇది వచ్చేసి బ్యాక్ నెక్. ఇలా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోండి. ఇలా మనము ఫ్రంట్ నెక్ని బ్యాక్ నెక్ని కట్ చేసుకున్న తర్వాత మనకి కటింగ్లో క్లాత్ అనేది మిగులుతుంది కదా, అది ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోండి. ఇక్కడ కొంచెం క్లాత్ తక్కువ అయితే జాయింట్ వేశాను. అయితే క్యాన్వాస్కి ఒకవైపు గమ్ ఉంటుంది, అది కింది వైపు ఉండే విధంగా చూసుకొని ఐరన్ చేయండి. ఐరన్ బాక్స్ అనేది మీడియం హీట్లో పెట్టేసి మామూలుగా మనము బట్టలు ఏ విధంగా ఐరన్ చేస్తామో చెద్దర పైన పెట్టేసి సేమ్ అదే విధంగా ఐరన్ చేయండి. ఐరన్ చేస్తే అతుకుతుంది అనమాట. ఆ తర్వాత దీని చుట్టూ ఈ విధంగా పట్టి పెట్టేసేయండి. చూడండి ఇలా అతికింది, చుట్టూ పట్టి పెట్టేసాము. దీనికి ఇలా సెంటర్ పాయింట్ని మార్కింగ్ పెట్టేసాం. సేమ్ ఇదే విధంగా బ్యాక్ నెక్ కూడా ఇలా ఐరన్ చేస్తే ఖచ్చితంగా అతుకుతుంది. మీడియం హీట్లో ఐరన్ చేయండి. క్యాన్వాస్కి గమ్మున్న వైపు కింద ఉండాలి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ తీసుకొని దీని యొక్క సీదా భాగము పైకి ఉండాలి. దీనికి కూడా సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టండి. ఇలా 2 సెంటర్ పాయింట్స్ కలిసే విధంగా మధ్యలో కుట్టు వేసుకోవాలి. ఎందుకు అంటే కుట్టేటప్పుడు నెక్ అనేది అటు ఇటు జరగకుండా. మీకు అంతలా డౌట్ ఉంటే కనుక కింద పిన్స్ కూడా పెట్టేసుకోండి. నెక్ అనేది అటు ఇటు జరగదు. ఇప్పుడు మనం ఏ విధంగా కట్ చేసామో సేమ్ అదే విధంగా ఇక్కడ మనకి ఈ భాగం వరకు కర్వ్ అనేది తిరగాలన్నమాట. కార్నర్స్ చూడండి, ఇక్కడ మనకి కార్నర్స్ అనమాట. ఇక్కడ వరకు తిరగాలి. ఇక్కడ ఖచ్చితంగా చిన్న కుట్టు పెట్టుకోండి. కొత్త వాళ్ళైతే కనుక డబల్ కుట్టు వేసుకోండి, నిదానంగా కుట్టుకోండి. ఎందుకంటే షేప్ అనేది సర్కిల్, హాఫ్ సర్కిల్ షేప్ అనేది కరెక్ట్గా తిరగాలి. లేకపోతే అది మీకు వీలాగా లేకపోతే షార్ప్గా కొచ్చగా వస్తుంది అనమాట. వీడియో అయితే స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే అర్థం కాదు. ఇలా కరెక్ట్గా మనం ఏ విధంగా కట్ చేసామో సేమ్ అదే విధంగా కుట్టు వేయండి. మీరు ఎప్పుడు కానీ మిషన్ని తిప్పేటప్పుడు నీడిల్ అనేది కింది వైపు ఉండే విధంగా చూసుకోండి. అప్పుడు క్లాత్ అనేది డిస్టర్బ్ కాదన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత దీని చుట్టూ ఒక ఖర్చు లెవెల్లో క్లాత్ భాగాన్ని చూసుకొని మధ్యలోనే నెక్ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ అది ఇక్కడ జాయింట్ వేసాం చూసారా, అక్కడ కొంచెం క్లాత్ అనేది మందంగా ఉంటుంది, గమనించండి. ఇలా చుట్టూ ఒక ఖర్చు లెవెల్లో క్లాత్ భాగాన్ని చూసుకొని ఈ మధ్యలో ఉన్న నెక్ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి షేప్ అనేది కరెక్ట్గా రావాలన్నమాట. అయితే షేప్ అనేది మనకి కరెక్ట్గా ఏ విధంగా రావాలంటే ఈ కార్నర్లో ఇక్కడ చూడండి, కుట్టెకు చివరి భాగం వరకు కటింగ్ ఇచ్చి సపోర్ట్కి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి కటింగ్ అనేది ఇవ్వాలి కార్నర్స్లో. తర్వాత నెక్ చుట్టూ కూడా చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇవ్వాలి. ఇక్కడ చూడండి, ఇలా మీరు కావాలంటే ఇలా అనుకొని కూడా కటింగ్ అనేది ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఇలా ఇక్కడ చివరి వరకు కటింగ్ ఇచ్చేసా. సపోర్ట్కి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి. ఒకవేళ క్లాత్ మందంగా ఉంది, తిప్పితే ముడతలు వస్తుంది అని మీకు అనిపిస్తే ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోండి. మీరు చివరికి కట్ చేయాలి అలా అని చెప్పేసి దారపు పోగు మాత్రం విడిపోదండి, దారపు కుట్టు మాత్రం దాటిపోవద్దనమాట. దాటిపోతే పిక్కుకుపోతుంది క్లాత్ అనేది దారపోగు వల్ల. ఇలా మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా కరెక్ట్గా ఇవ్వండి. మీకు ఏమైనా డౌట్ వస్తే కనుక ఒకసారి ఇటువైపు రెండో వైపు తిప్పి చూసుకోండి. చూడండి, ఇలా మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఇలా కరెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని లోపల వైపు తిప్పేసుకోండి. అంటే సీదా భాగం అనేది పైకి రావాలి. కొంచెం నిదానంగా తిప్పుకోండి. తొందరపడి ఆగమాగం చేయాల్సిన అవసరం లేదు. ఏమన్నా డిజైన్ వేసినప్పుడు కొంచెం నిదానంగానే టైం పడుతుంది. నార్మల్ నెక్ కంటే ఇలాంటి నెక్కు టైం పడుతుంది. కాబట్టి కొంచెం నిదానంగా సరి చూసుకోండి. మనకి కార్నర్స్లో ముడతలు రావద్దు. ముడతలు వచ్చింది అంటే కుట్టేగో చివరి భాగం వరకు కటింగ్ రాలేదు అని అర్థం అన్నమాట. ఇలా కరెక్ట్గా సరి చేసుకొని దీనిపైన ఐరన్ చేయండి. ఇక్కడ చూడండి, ఐరన్ చేయగానే మొత్తం క్లాత్ అంతా అణిగిపోయిందనమాట. చూసారా, మనం ఏ షేప్ పెట్టామో కరెక్ట్గా షేప్ వచ్చింది. మీకు ఉల్టా వైపు తిప్పి చూపిస్తాను. చూసారా క్లాత్ అనేది ఏ విధంగా అణిగిందో. ఈ రెండో చివరి భాగాన మనం పప్పకం అంటే హెమ్మింగ్ చేయాలన్నమాట. ఇప్పుడు దీని యొక్క పై భాగాన కుట్టు వేసుకుందాము. ఎడ్జ్కు వేయండి, లేదా మీరు ఒక పాదం లెవెల్లో పెట్టాలనుకున్నప్పుడు మొత్తం ఒకే విధంగా రావాలి. మీరు ఎడ్జ్కు వేస్తే ఎడ్జ్కు వేయండి, లేదా పాదం లెవెల్లో వేస్తే పాదం లెవెల్లో, మీకున్న కంఫర్ట్ బట్టి మీకున్న చేతివాటం బట్టి ఇలా చూసుకొని ఒకే విధంగా రావాలన్నమాట. రెండో చివరి భాగాన పప్పకం వేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా దారాలు ఎప్పటికప్పుడు కట్ చేసుకోండి. చూడండి, ఇలా మనకి
చాలా నీట్గా నెక్ భాగం అనేది ఈ విధంగా కనబడుతుంది అనమాట. ఇలా ఫ్రంట్ నెక్కును వేసుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా బ్యాక్ నెక్కును కూడా వేయండి. ఇక్కడ చూడండి, ఇలా ఫస్ట్ మధ్యలో రఫ్గా కుట్టు వేసుకొని చుట్టూ కుట్టు వేసి మధ్యలో భాగాన్ని కట్ చేసి లోపల వైపు తిప్పి వేసుకోండి. అంటే ఫ్రంట్ భాగాన్ని ఏ విధంగా వేసామో సేమ్ అదే విధంగా నెక్ భాగాన్ని వేసాను. ఇలా వేసుకున్న తర్వాత రెండింటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ చేసుకోవాలి. ఇలా సీదా భాగాలు ఎదురెదురుగా ఉండే విధంగా చూసుకోండి. ఈ నెక్ భాగాలు రెండు సమానంగా రావాలి. మీకేమైనా ఎక్కువ తక్కువ అనిపిస్తే షోల్డర్ వైపు వచ్చే విధంగా చూసుకోండి. ఎందుకు అంటే మనం ఆల్రెడీ నెక్ భాగాన్ని వేసాం కాబట్టి అక్కడ ఎక్కువ తక్కువ వస్తే మనం వాటిని సరిచేయరాదు. కాబట్టి అక్కడ కరెక్ట్గా ఉండే విధంగా చూసుకొని ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే అంటే చూసుకోండి. నాకైతే రెండు సమానంగా వచ్చాయి. ఒకవేళ రాకపోతే కనుక ఇటువైపు చూసుకోవాలన్నమాట, నెక్ వైపు కాదు రెండో వైపు. ఇప్పుడు డబల్ కుట్టు వేసుకొని వీటికి హ్యాండ్స్ భాగాలు వేసుకోవాలి. ఇక్కడ చూడండి వచ్చేసి హ్యాండ్స్ భాగాలు. హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ భాగం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తానని చెప్పాను కదా, ఇలా ఇది మనకి హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ భాగము. ఇది మనకి ఏర్పడడానికి ఇలా చిన్న కటింగ్ అనమాట. దీనికి ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేస్తానని చెప్పాను కదా, వెడల్పు అనేది 5 ఇంచులు తీసుకున్నాం. పొడవు అనేది మనకి హ్యాండ్ యొక్క పొడవు ఎంత ఉంటుంది, దాదాపుగా 15 ఇంచులు అంత చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ హ్యాండ్ యొక్క ఉల్టా భాగం అనేది పైకి ఉంది, ఓకేనా. ఎక్స్ట్రా క్లాత్ది సీదా భాగము కిందికి ఉంది. ఇలా ఒక ఖర్చు లెవెల్లో కుట్టు వేసుకొని దీన్ని ఇటు సీదా వైపు తిప్పేసుకొని ఖర్చు భాగాన్ని లోపలికి అనుకొని కుట్టు వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుంటే మనకి హ్యాండ్ పొడవు అనేది పెరుగుతుంది, మనకి జాయింట్ వేసినట్టుగా కూడా తెలియదు. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. ఉల్టా సీదాలు మాత్రం కరెక్ట్గా సరి చూసుకోండి. హ్యాండ్ యొక్క ఉల్టా భాగము పైకి ఉండాలి, ఎక్స్ట్రా క్లాత్ అంటే జాయింట్ చేసే భాగము సీదా భాగము కిందికి ఉండాలి. ఇలా చూసుకొని ఒక ఖర్చు లెవెల్లో కుట్టు వేయండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని తిప్పాలన్నమాట. తిప్పేసి ఖర్చు భాగం అనేది లోపల వైపు చేసుకోండి. ఈ చివరి భాగం ఎలాగో అంచు భాగం ఉంది కాబట్టి అంతవరకు డబుల్ ఫోల్డ్ వేసుకోండి. అంచు భాగం లేకపోయినా ఏం కాదు, ఒక ఖర్చు లెవెల్లో ఫోల్డ్ చేసుకొని దీనిపైన ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. అంటే 2.5 ఇంచులు కదా, అంటే మనం మొత్తం 5 ఇంచులు తీసుకున్నాం. డబల్ ఫోల్డ్ అంటే ఎంత, 2.5. మన ఖర్చులలో 1/2 ఇంచు పోతే 2 ఇంచులు పెరుగుతుంది అన్నమాట. ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఖర్చు మందం లోపలికి పోనిచ్చేసి ఇలా కుట్టు వేసుకోండి. రెండో చివరి భాగాన వేయాల్సిన అవసరం లేదు. ఈ పక్కనున్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. చూసారా ఈ విధంగా. ఇలా ఇప్పుడు హ్యాండ్ యొక్క పొడవు అనేది మీకు చూపిస్తాను చూడండి. హ్యాండ్ పొడవు చూసుకున్నట్లయితే 11 ఇంచులు అనేది ఉంది. ఇలా మనం హ్యాండ్ కుట్టుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ భాగాన్ని కూడా కుట్టుకోవాలన్నమాట. ఇలా 2 హ్యాండ్స్ భాగాలు కుట్టాం కదా, ఇప్పుడు మనం దీన్ని షోల్డర్ భాగానికి జాయింట్ అనేది చేద్దాము. మనం ఇప్పుడు షోల్డర్ భాగానికి ఏ విధంగా జాయింట్ చేయాలంటే హ్యాండ్ యొక్క సెంటర్ భాగం నుండి ఇక్కడ హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది బాడీ పార్ట్ ఫ్రంట్కి రావాలి. ఇది బ్యాక్ కదా కాబట్టి ఇటువైపు అన్నమాట. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ చూపిస్తున్నా. ఇక్కడ చూడండి, హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్కి వచ్చిందనమాట. ఇలా సెంటర్ భాగం నుండి జాయింట్ చేస్తే రెండు వైపులా ఈక్వల్గా వస్తుంది. ఒకవేళ మీకు హ్యాండ్ ఎక్కువ వచ్చింది అనుకోండి, రెండు వైపులా ఎక్కువ వస్తుంది. తక్కువ వస్తే రెండు వైపులా తక్కువ వస్తుంది. అలా కాకుండా ఒక చివరి నుంచి జాయింట్ చేస్తే ఎక్కువైతే ఒకే వైపు ఎక్కువ అవుతుంది, తక్కువైతే ఒకే వైపు తక్కువ అవుతుంది. ఓకేనా. ఇక్కడ నాకు క్లాత్ అనేది మిగిలింది చూసారా కొంచెము, సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా మిగులుతుంది అనమాట. మళ్ళీ తిప్పి ఇలా రెండో వైపున కుట్టు వేసుకోండి. ఇలా చివరి భాగానికి వచ్చేసాక మళ్ళీ తిప్పి డబల్ కుట్టు వేయాలి. ఎక్కడి వరకు, షోల్డర్ యొక్క సెంటర్ వరకు. మనం అక్కడే స్టార్ట్ చేసాం కదా, మళ్ళీ అక్కడే ఎండ్ కావాలన్నమాట. ఇక్కడ కూడా మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది మిగిలింది, దాన్ని లాస్ట్కి మనం కట్ చేసుకుందాము. ఇలా మనము రెండు వైపులా హ్యాండ్ భాగాల్ని వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా రెండు వైపులా హ్యాండ్ భాగాలు వేసాను. ఇప్పుడు దీన్ని ఉల్టా వైపు తిప్పుకొని సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఉల్టా వైపు తిప్పాను. మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉండడానికి ఈ రెండు చంక భాగాలు, ఇక్కడ క్లాత్ ఎక్స్ట్రా వచ్చింది కదా, లాస్ట్ కట్ చేస్తాను. ఈ రెండు ఖర్చు భాగాలు చంక భాగం దగ్గర రెండు పైకి ఉండే విధంగా చూసుకోవాలి, ఈక్వల్గా రావాలి. ఇలా ఒక పిన్ను పెట్టా, హ్యాండ్ లూజ్ దగ్గర కూడా ఒక పిన్ను పెట్టేసుకోండి. ఆ తర్వాత సైడ్ కట్స్ మార్కింగ్ ఉంది కదా, 20 ఇంచులకు పెట్టాం కదా, అక్కడ కూడా ఒక పిన్ అనేది పెట్టేసుకోవాలి. క్లాత్ని సరి చేసుకోండి, ముడతలు రాకుండా ఎక్కువ తక్కువ రాకుండా ఇలా సరి చేసుకొని నడుము భాగం దగ్గర సైడ్ కట్ దగ్గర ఒక పిన్ను పెట్టుకోండి. ఎందుకు అంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది, క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా. ఓకేనా. ఇలా పిన్స్ పెట్టేశాను కదా.
ఇలా మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయాలని చెప్తున్నాను. ఇది వచ్చేసి కింద రివర్స్ కుట్ అనేది వేసుకోవాలి. అక్కడ మన సైడ్ కట్స్ వస్తాయి కాబట్టి మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. అదేవిధంగా వీడియో స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. లైక్ చేస్తే కొంచెం నా వీడియో అనేది పుషప్ అవుతుంది. ఇలా చివరి భాగాన రివర్స్ కుట్టు వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఎక్స్ట్రా కుట్లు కూడా వేసుకోవాలి కదా, టైట్ అయితే విప్పుకోవడానికి. అయితే నడుం భాగం దగ్గర ఎండి ఎక్స్ట్రా కుట్లు వచ్చినా కానీ కిందికి వచ్చేసరికి సైడ్ కట్స్ దగ్గర ఒకే కుట్టులో ఎండు కావాలన్నమాట. చూడండి, ఇక్కడ మొత్తం 4 కుట్లు వేసాను. కిందికి వచ్చేసరికి మాత్రం ఒకే కుట్టులో ఎండు కావాలి. ఓకేనా? ఇప్పుడు ఈ చంక భాగం దగ్గర ఎక్స్ట్రా క్లాత్ మనకి హ్యాండ్ ఎక్కువ వచ్చింది కదా, ఇలా స్కేల్తో ఇలా సరి చూసుకొని పక్కనున్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తున్నాను. చూడండి ఇలా. ఇప్పుడు చూడండి మొత్తం నీట్గా కనబడుతుంది. ఇప్పుడు మనం సైడ్ కట్స్ అని వేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని ఇటువైపు తిప్పుతున్నాను, నా చేతి వాటానికి అనుగుణంగా తిప్పుతున్నాను. ఇప్పుడు ఈ సైడ్ కట్స్ పక్కన మనకి ఫిల్ట్ అనేది రావాలి. మీకైనా క్లాత్ ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తే సైడ్కి ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. ఇదేమీ ఖచ్చితం కాదు, మీకు అనిపిస్తేనే. ఎందుకంటే మనం పట్టి పెట్టుకుంటే కూడా పట్టి మరీ పెద్దగా రావద్దు, ముడతలు రావద్దు, సన్నగా రావాలి. కాబట్టి మీకు ఏమైనా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తే కట్ చేసుకోండి. ఓకేనా? ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోమని అని చెప్పేసి మరీ ఎక్కువ కట్ చేయకండి, షేప్ అవుట్ అవుతుంది. కొంచెం మీకు క్రాస్గా ఉన్నట్టయితే లేదా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తే ఇప్పుడు ఒక భాగాన్ని ఇలా విడిగా తీసుకొని డబల్ ఫోల్డ్ వేసుకోండి. ఇలా డబల్ ఫోల్డ్ వేసుకుంటే సైడ్ కట్స్ దగ్గర ఒక బాక్స్ లాగా, ఒక పలకలాగా రావాలన్నమాట. ఇలా ఈ విధంగా రావాలి. మీరు ఇలా డబల్ ఫోల్డ్ వేసేటప్పుడు క్లాత్ని అస్సలు ఇగ్గద్దు, గుంజద్దు అనమాట. గుంజితే ఏమవుతుందంటే సాగుతుంది, ముడతలు పడుతుంది. కాటన్ క్లాత్ అయితే నీట్గానే వస్తుంది. మీరు జార్జెట్ కనుక, షిఫాన్ అలాంటి క్లాత్ అయితే కనుక డబల్ ఫోల్డ్ వేస్తే క్లాత్ ఎక్కువ ఉన్నా బుడగలు వస్తుంది. కాబట్టి క్లాత్ ఎక్కువ ఉంచుకోవద్దు. డబల్ పట్టికి ఎంత అవసరమో అంతే ఉంచుకోవాలి. క్లాత్ని అస్సలు లాగద్దు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి సైడ్ కట్స్ వచ్చాయి కదా, అక్కడ వరకు ఇలా డబల్ ఫోల్డ్ రావాలి. ఇక్కడ ఒక బాక్స్ లాగా, పలకలాగా రావాలన్నమాట. ఇలా వేసుకున్నాక నీడిల్ కిందికే ఉండాలి. మీరు ఎప్పుడు మిషన్ ఆపినా నీడిల్ కిందికే ఉండాలి. ఇప్పుడు తిప్పేసుకొని రెండో వైపు కూడా ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని చూడండి, ఇలా రెండో చివరి భాగానికి వచ్చే వరకు నిదానంగా ఇలా తిప్పేసుకోండి. ఇప్పుడు మిషన్ ఆపండి, నీడిల్ కిందికే ఉండాలి. మళ్ళీ తిప్పేసుకొని రెండో వైపు కూడా డబల్ ఫోల్డ్ వేసుకోండి. ఇలా చాలా నిదానంగా వేసుకోండి. కొత్త వాళ్ళైతే కనుక కొంచెం 1-2 సార్లు సరి చూసుకోండి. అక్కడ మనకి బాక్స్ లాగా, పలకలాగా రావాలన్నమాట. ఓకేనా? ఇలా ఒక వైపు కుట్టు వేసాం కదా, ఇప్పుడు ఆ పట్టికి రెండో వైపు ఇటువైపు వేయాలన్నమాట. ఇలా వేసేటప్పుడు కూడా ఈ చివరి భాగాన పలక దగ్గర కరెక్ట్గా రావాలి ఆ షేప్ అనేది. చూడండి, ఇలా మిషన్ ఆపేసి జస్ట్ 1 లేదా 2 కుట్లు ఇలా వేసేసుకొని మళ్ళీ రెండో వైపు ఇలా ఈ విధంగా రావాలన్నమాట. ఇక్కడ సైడ్ కట్స్ వేసాక షేప్ అనేది చూపిస్తున్నాను. ఇది ఉల్టా వైపు కూడా సీదా వైపు చూపిస్తున్నా. చూసారా మనకి ఎంత నీట్గా కనబడుతుందో? ఇలా మనకి సైడ్ కట్స్ అనేవి ఇలా బాక్స్ లాగా లేదా పలకలాగా రావాలి. నేను సేమ్ ఇదే విధంగా మీకు రెండో వైపు కూడా చూపిస్తున్నా. అంటే నేను ఆల్రెడీ రెండో వైపు కూడా కుట్టేశాను. చూడండి, ఒక వైపు మాత్రమే మీకు చూపించాను కదా, సేమ్ ఇదే విధంగా ఇక్కడ మీకు రెండో వైపు కూడా చూపిస్తున్నాను. ఇది ఉల్టా వైపు కదా, ఇక్కడ సైడ్ కట్స్ సీదా వైపు తిప్పి చూపిస్తున్నా. ఇలా ఎంతో ఈజీగా వేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు దీని యొక్క చివరి భాగాన మీరు కావాలంటే నార్మల్గా పట్టి వేసుకోవచ్చు. ఇక నేనైతే కట్ వర్క్తో వేస్తున్నాను. దీన్ని ఏ విధంగా వేసుకోవాలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ.